మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. పేజ్ నంబర్ 232. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం. సింహాసనీయుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. చాలు, ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, వాక్యంలో వెళ్తున్నాం. నాకు కనిపించు, అందరికీ కనిపించు, నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మరి నిన్నటి దినంన మనము చూస్తే మరి యోహాన్ భక్తుడు పరలోకంలో ఒక పెద్ద దర్శనం చూస్తున్నాడు. లైవ్లో చూస్తూ ఉంటే ఒక పెద్ద సమూహం ఉంది. వాళ్ళు తెల్ల బట్టలు ధరించుకున్నారు, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని ప్రభు సింహాసనం దగ్గరికి వచ్చి ఎలుగెత్తి మహాశబ్దముతో స్తోత్రం స్తోత్రం అని చెప్తున్నారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పరలోక రాజ్యంలో ఆరాధన అనేది ఉన్నది. వీళ్ళు తెల్లని వస్త్రములు ధరించారని ఇక్కడ చెప్పబడ్డది. వీళ్ళు పరలోక రాజ్యం రావటానికి మహాశ్రమలు అనుభవించారని చెప్పబడ్డది. వీళ్ళు వచ్చిన తర్వాత ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు, స్తోత్రం స్తోత్రం అని చెప్తున్నారు. మనం ఇక్కడ ఈ భూమి మీద ప్రభువుని స్తుతించు వారిగా ఉండాలి. స్తుతి మన స్థితిని మారుస్తుంది. స్తుతి మనకున్న బంధకాలు తెంపివేస్తుంది. దేవుని స్తుతించటం అనేది ఒక గొప్ప భాగ్యం, ఒక గొప్ప ప్రివిలేజ్. ప్రివిలేజ్ అంటే గొప్ప అదృష్టం. దేవుని స్మరించటంలో ఉన్నంత ఆనందం ఇంకా దేంట్లో లేదు. ఇప్పుడు మీలో చాలామందికి బాడీ పెయిన్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, మైండ్ సరిగా పనిచేస్తలేదు, నైట్లో నిద్ర వస్తలేదు, డబ్బులు వస్తలేవు, ఎక్కడ పోయినా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ బ్యాచ్ మొత్తం కూడా కనీసం లేదంటే కూడా ఒక గంట సేపు ప్రభువుని స్తుతించండి. ఆ స్తుతించిన తర్వాత చూడండి ఏమవుతుందో. సింపుల్. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం అని మధ్యలో పాటలు పాడాలి. 1 అవర్ ఎట్లయినా చేయాలంతే. దేవుని ఒక శక్తి అమాంతంగా మన మీదకి వస్తుంది. మన ఆత్మ, మన శరీరం పులకరిస్తుంది. ఇది మనం చేయాలి. చాలామంది క్రైస్తవులు ఏంటంటే ప్రభువుని ఆరాధించరు. ఆరాధన గురించి వాళ్ళకి పెద్దగా తెలియదు. తెలిసినా పెద్దగా పట్టించుకోరు. వెళ్ళినామా చర్చికి, వచ్చినామా అంతే. అదే బ్యాచ్. ఇక్కడ చూస్తే దేవుని ప్రియమైన వారారా, మనం భూమి మీద ప్రభువుని ఆరాధించకపోతే, ప్రభువుని మన నోటి ద్వారా స్తుతించకపోతే, మన శరీరంతో ప్రభువుని మహిమపరచకపోతే పరలోక రాజ్యానికి మనం వెళ్ళలేము. ఎందుకంటే పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు? గొప్ప ఆరాధికులే పోతారు. మనము పరలోక రాజ్యం ఫార్మాట్ చూస్తే కెరూబులు, సెరాఫులు, దేవదూతలు ఇట్లా స్టేజెస్ ఉంటాయి. ఈ కెరూబులు అనేవాళ్ళు హయ్యర్ స్టేజెస్ అన్నమాట. దేవదూతల్లో అగ్రగణులు. వీళ్ళు చాలా పెద్ద దేవదూతలు. వీళ్ళ పోస్ట్ పెద్దది. వీళ్ళు ప్రభువుని స్తుతిస్తారు. వీళ్ళు దేవుని కంటే మీద ఉంటారు. వీళ్ళు దేవుని సింహాసనం కంటే కూడా వీళ్ళు మీద ఉండి ప్రభువుని స్తుతిస్తూనే ఉంటారు. ప్రభు యొక్క ముఖకాంతి వారికి కనిపిస్తూ ఉంటే అవి తట్టుకోలేక 2 రెక్కలతో వీళ్ళు కాపాడుకుంటారు. 2 రెక్కలతో ఎగురుతారు. 2 రెక్కలతో ప్రభువుని రెక్కలు పైకి ఎత్తి ప్రభువుని స్తుతిస్తారు. అట్లా 6 రెక్కలు ఉంటాయి వీళ్ళకి, కెరూబులకి. హల్లెలూయా. ప్రపంచంలో అందరికంటే పవర్ఫుల్ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నాడు, ఎప్పటికైనా పవర్ఫుల్ క్యాండిడేట్ అవ్వాలి నేను, ఒక బుల్డోజర్ లెక్క నా మీద ఏది పడినా అది తునకలు అయిపోవాలి, నేను దేని మీద పడినా అది కూడా తునకలు అయిపోవాలి, నాకు ఎదురే ఉండద్దు, నేను దూసుకొని పోవాలి, నేను ఎక్కడ పోయినా నాకు విజయం రావాలంతే, నేను పోయినా పని అయిపోవాలి. దేని విషయంలో అయినా అంటే నీవు నేను కానీ గొప్ప ఆరాధికుడుగా మారాలి. హల్లెలూయా.
ఆరాధికుడుగా మనం మారినప్పుడు దాంట్లో ఉన్న పవర్ చాలా భయంకరంగా ఉంటుంది. ఇది చాలా టాప్ మోస్ట్ లెవెల్ అనమాట. హల్లెలూయా. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఆరాధన చేయటానికి మనసు ఒప్పదు, ఆరాధన చేయటానికి మైండ్ రాదు. కొంతమంది ఏం చేస్తారు, బైబిలే చదువుతుంటారు, కొంతమంది ప్రేయరే చేస్తుంటారు. అట్లా కాకుండా ప్రేయర్ చేయాలి, బైబిల్ చదవాలి, ఆరాధన కూడా చేయాలి. హల్లెలూయా. ఆరాధనలో మనం ప్రభువుని మహిమపరుస్తూ ఉంటాం, ప్రభువుని స్తుతిస్తూ ఉంటాం. పాటలు పాడటం ఆరాధన కాదు, ఆరాధనలో అదొక పార్ట్. చప్పట్లు కొట్టడం ఆరాధన కాదు, ఆరాధనలో ఒక అంశం అది అంతే. అవన్నీ కలిస్తేనే ఆరాధన. నోటి ద్వారా ప్రభువుని స్తుతిస్తూ ఉండాలా, ఒప్పుకుంటుండాలా, పాట పాడుతుండాలా, చప్పట్లు కొడుతూ ఉండాలా. దేవుని ఒక శక్తి మన మీద బలంగా దిగొస్తూ ఉంటుంది. అట్లా కొన్ని రోజులు చేస్తే మీరు ఏ సమస్య నుంచి అయితే బాధింపబడుతుర్రో, పీడింపబడుతుర్రో, అది ఏదైనా కావచ్చు, ఎంత పెద్ద సమస్య అయినా కావచ్చు, మీ దగ్గరికి వెళ్ళిపోతుంది, ఆ ప్రభావం వెళ్ళిపోతుంది. మనం రోజు 2 గంటలు అందరికీ ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసిన తర్వాత ఆరాధన మొదలుపెట్టాను. మీరే చెప్తారు చాలా ప్రశాంతంగా ఉంది, లోపల నుంచి ఏదో పోయినట్టుంది, మనసు తేలికగా ఉన్నది. అది ఎట్లా? ఆరాధన వల్ల. హల్లెలూయా, 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 యేసు రక్తమే జయం, యేసు అట్లా అంటుంటే దేవుని ఒక శక్తి ఆ వినే వ్యక్తి మీదకి వచ్చి వారి మీద ఉన్న దురాత్మ వెళ్ళిపోతుంది. ప్రతి వ్యక్తి మీద దురాత్మ అనేది పనిచేస్తుంది. ఎవరైతే ప్రార్థనలో ఉండారో వాళ్ళకి దురాత్మ వచ్చేస్తుంది. మనకు తెలియకుండా వస్తుంది, మనకు తెలిస్తే రాదు కదా. మనం దానికి గద్దిస్తాము, వాటిని ఇబ్బంది పెడతాం. మనలో దురాత్మ ఉందని ఎలా తెలుస్తుంది అంటే మనకి ఆరాధన చేయబుద్ధి కాదు, ప్రార్థన చేయబుద్ధి కాదు, బైబిల్ రీడింగ్ అసలే కాదు, దేవుడి నుంచి తొలగిపోతాం అంతే. ఇట్లనే బాడీ పెయిన్స్, నిద్ర లేని సమస్య, ఏదో తెలియని బాధ, డబ్బులు కట్టాలి ఎలా అవుతుందో ఏమో, వేదన, చాలా గుండె బరువు, ఇవన్నీ కూడా దురాత్మలకు బండగుర్తులు అన్నమాట. హల్లెలూయా. నీకు వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, నువ్వు వాళ్ళకింత చేసినావు, వీళ్ళకింత చేసినావు, ఈరోజు నీకు ఏమైంది? ప్రశ్నలు గుర్తొస్తుంటాయి మనకి, ఎవడో చెప్పినట్టు అనిపిస్తుంది. అన్ని దురాత్మల ప్రభావం. అంటే హెస్కేల్ గ్రంథం మనం చదివితే హెస్కేల్ భక్తుడు మామూలుగా ఉంటే దేవుని ఒక ఆత్మ తన లోపలికి వచ్చి హెస్కేల్ భక్తుడితో దేవుడు మాట్లాడాడు. అంటే దేవుడు మనతో మాట్లాడేటప్పుడు తన ఆత్మను మన మీద కుమ్మరించి ఆ ఆత్మ మన లోపలికి వెళ్ళి లోపల నుండి దేవుడు బయటికి మాట్లాడతాడు. సేమ్ సైతాన్ కూడా అంతే, వైస్ వర్స. సైతాన్ కూడా మన దగ్గరకు వచ్చి మన లోపల వచ్చి వాడు మాట్లాడి మనం డైవర్ట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి సైతాన్ ప్రభావం తగ్గిపోవాలంటే ఆరాధన చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఆరాధనకి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇప్పుడు ప్రేయర్ అయిపోయిన తర్వాత ఒక అరగంట సేపు, గంట సేపు మీరు ఆరాధన చేయండి. నిలబడి ఒక 10 నిమిషాలు, మోకాల మీద ఉండి ఒక 10 నిమిషాలు, కూర్చొని ఒక 10 నిమిషాలు, తల నేలకేసి ఒక 10 నిమిషాలు, అట్లా గంట సేపు చేయండి. మధ్యలో నీరసం వస్తూ ఉన్నప్పుడు, బోరు కొడుతున్నప్పుడు పాటలు పాడి స్తుతించండి. ఎట్లైనా 1 అవర్ చేయాలని చేయండి. ఆ రోజు చూడండి మీకు ఎట్లుంటుందో. టోటల్ లైఫే చేంజ్ అయిపోతుంది. మస్తు మజా వస్తుంది, మస్తు నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా ఆరాధనలో ఉంటాను, ఆరాధన ఎప్పుడు చేసుకుంటాను. బండి నడిపిస్తుంటే కూడా ఆరాధన జరుగుతూనే ఉంటుంది. పాటలు పాడడం, భాషలు మాట్లాడడం, లేకపోతే ప్రభుని స్తుతించటం. ట్రైన్లలో వెళ్తే కూడా ఉంటుంది, ఇంట్లో కూర్చుంటే కూడా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే దేవుని ఒక ఆత్మ తరచుగా నా మీదకి వస్తుంటుంది. అది వచ్చిన తర్వాత నాకు ఏదో ఒక ఆలోచన వస్తుంది, దాన్ని చేసేస్తాను. నేను బైబిల్ చదవాలనిపిస్తుంది, చదివినప్పుడు చాలా డీప్గా అర్థమవుతుంది. లేకపోతే ఎవరో ఒక వ్యక్తికి ఫోన్ చేస్తా, అరే బ్రదర్ నేను చాలా ప్రాబ్లం ఉన్నా, మీరు కరెక్ట్ టైంకి ఫోన్ చేసి, నాకు తెలియదు ఆయనకు ప్రాబ్లం ఉందని. ఆ దేవుని ఒక ఆత్మ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకి ఏదో ఒకటి దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. ఆ దేవుని ఒక ఆత్మ అమాంతంగా ఎక్కువ దిగే కాన్సెప్ట్ ఏంటంటే ఆరాధన చేయటం. కాబట్టి మీరు ఆరాధన చేయండి, ప్రభుని స్తుతించండి. ప్రభు మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.